వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి హాజరయ్యారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, తెలంగాణ యూనివర్సిటీకి ఎలాంటి అన్యాయం జరుగుతుందా అనే అంశానికి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ చెప్పండి. తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవానికి హాజరయ్యారు, తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి తెలుసుకున్నారు. ఇక్కడ ఏంటి సమస్యలు, ఏంది పరిస్థితి ఇక్కడ అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఒక అద్దం పడుతుంది. పగబట్టినట్టు ఉత్తర తెలంగాణ మీద పగబట్టిన దక్షిణ తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి ముఖ్యంగా ఎంతో ఒక ప్రతిపాదన ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఒక ఆడిటోరియం లేదంటే అర్థం చేసుకోండి మమ్మల్ని ఎంత ఏ రకంగా అవమానిస్తున్నారు ఈ దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు. ఈరోజే 60 కోట్ల 22 లక్షలు కొండపోయిన కోమటిరెడ్డికి నిజామాబాద్ ఎందుకు కనబడతలేదు? నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు, స్వయం పరిపాలన అన్నారు, 33 జిల్లాలను సమానంగా చూస్తామన్న మీరు సీనియర్ రాజకీయ నాయకులు దొరికినోడు దొరికినట్లు దోసుకపోతున్నారు చంబల్లోయ దొంగల్లాగా. ఇదే రోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండకు 60 కోట్ల 22 లక్షలు ఎట్లా కొండపోయిన కోమటిరెడ్డి. నిజామాబాద్కి ఆడిటోరియం లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, పిల్లల హాస్టల్ లేదు, ఆడపిల్లల హాస్టల్ లేదు. ఇది యూనివర్సిటీ. ఎటువంటి మౌలిక వసతులు లేని యూనివర్సిటీలో తెలంగాణలో ఉందంటే అది నిజామాబాద్ యూనివర్సిటీ. ఇక్కడున్న రాజకీయ నాయకులు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తున్నాను, సుదర్శన్ రెడ్డి గారికి చెప్తున్నాను, మంత్రి పదవుల గురించి తర్వాత కొట్లాడదాం, ముందు యూనివర్సిటీ కొట్లాడండి. ఇమ్మీడియట్లీ ఏ రోజైతే ఈరోజు 60 కోట్లు నల్గొండకు తీసుకెళ్ళిర్రో దక్షిణ తెలంగాణ మంత్రులు ఇమ్మీడియట్లీ ఈ వారం లోపల గిట్లా ఈ 60 కోట్లు తెలంగాణ యూనివర్సిటీకి శాంక్షన్ చేయకపోతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు లేవడతాం. అయితే సార్ చెప్పండి, 2006లో ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రం పేరు మీద. అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ స్థాపించారు. అప్పటి నుండి ఆనాడు నిర్మించిన భవనాలే తప్ప ఇప్పటికి ఎలాంటి భవనాలు లేకపోవడం, విద్యార్థులకు సౌకర్యాలు లేక చాలా రోజులు ఆందోళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. దానిపైన పూర్తిగా భవనాలు సమకూర్చకపోవడం గత పాలకుల నిర్లక్ష్యం అంటారు. గత పాలకుల నిర్లక్ష్యం, ఇప్పుడు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కళ్ళకు కంటొచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే అప్పుడన్నా 20 లక్షల బడ్జెట్ లేకుండే, 8 లక్షల కోట్ల అప్పు లేకుండే. ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి మళ్ళీ 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. 10 లక్షల కోట్ల అప్పు అయిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో కనీస వసతులు ఎందుకు ఉండయి? మా బిడ్డలకు హాస్టల్ ఎందుకు ఉండయి? ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉండదు? ఎవరెవరైతే మంత్రి ఉంటారో మంచికొక ఇంజనీరింగ్ కాలేజీ ఉండవండి. ఇక్కడ మంత్రి లేదు కానీ నిజామాబాద్ జిల్లాని ఇప్పటికే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలు చేస్తాం. మీరు ఎట్లయితే తీసుకెళ్తున్నారో దక్షిణ తెలంగాణకు ఇమ్మీడియట్లీ వారం రోజుల లోపల 60 కోట్లు ఎట్లయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఇచ్చినారో ఈ తెలంగాణ ప్రధాన డిమాండ్ ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా నిలదీస్తాము. ఏ రాజకీయ దక్షిణ తెలంగాణకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఇట్లా చేసుకుంటూ పోయినారు ఒక ఉత్తర తెలంగాణ, ఒకరోజు ఉత్తర తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేస్తారు. మొత్తానికి చూసుకోవచ్చు చెప్తారు. గతంలో ఏదైతే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూనివర్సిటీకి రానున్న రోజుల్లో ఊకోము, రానున్న రోజుల్లో విద్యార్థుల సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తాం. అవసరమైతే సీఎం చెప్తున్నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.